రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే, కాంగ్రెస్ పరిపాలన వస్తే ఏం జరగబోతుంది అని చెప్పి తెలంగాణ వాదులు కొంత భయపడ్డారు. కేసీఆర్ గారు ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో ఏదైతే చెప్పినరో అవి ఇవాళ ఒకటొకటిగా నిజమవుతూ ఉన్నాయి. తెలంగాణ హక్కులకు మళ్ళీ భంగం ఏర్పడుతుందని, తెలంగాణకు మళ్ళీ మోసం జరుగుతుందని అనుకునేవన్నీ కూడా నిజమవుతూ ఉన్నాయి. ఒకటొకటిగా కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఎత్తిపోతూ ఉన్నాయి. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కిపోతుంది. చివరిగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు కూడా కేంద్రంతో పక్క రాష్ట్రంతో హరించబడతా ఉన్నాయి. ప్రత్యేకించి నీళ్ళ విషయంలో తెలంగాణ కొట్లాడిందే నీళ్ళ కొరకు. ప్రత్యేకించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైందే నీళ్ళ కొరకు ప్రధానంగా. తెలంగాణ వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందున్నప్పుడు 10 సంవత్సరాలు వరుసగా 9 ఏళ్లకు పైగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో, మంచినీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. కృష్ణా గోదావరి నదుల్లో మనకున్న వాటా ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంది. ప్రతి ఇంచు భూమిని తడిపింది. ప్రతి నెర్రలు బారిన నేలల్ని పచ్చటి మాగాణాలుగా మార్చింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఒకటొక్కటిగా మన హక్కులన్నీ జారిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పథకం ప్రకారం తెలంగాణను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం, తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం, తెలంగాణ నీళ్లను దొంగిలించుకుపోయే ప్రయత్నం మొదలైంది. మొట్టమొదటి 5 సంవత్సరాలు ఆనాడు కేంద్రంలో బీజేపీ, పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు దాన్ని తిప్పికొట్టినరు. నాగార్జున సాగర్ పైన పూర్తి స్థాయిలో మనమే కంట్రోల్లో పెట్టుకున్నాం. మనకు అవసరమైన ప్రతి సందర్భంలో నీళ్ళు తీసుకున్నాం. మన హక్కులు మనం కాపాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అసలు పట్టింపే లేకుండా పోయింది. ప్రాజెక్టులపైన, నీళ్ళపైన చంద్రబాబు ఒక పథకం ప్రకారం కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని నెమ్మదిగా కృష్ణ నీళ్లను దోసుకుపోవడం ప్రారంభం చేసిండు. ఇవాళ నిన్నటితోని పూర్తి చేసుకున్నాడు. ఇవాళ అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి. సరే, కొంత తెలుగు మీడియాలో ఎక్కువగా రాయలేకపోయినారు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుద్దని చెప్పి ప్రధాన పత్రికలకు అది వార్తగానే కనపడలేదు, రాయలేదు. ఓకే, కానీ దాగదు కదా సత్యం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసులను ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలు. సిఆర్పిఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు. నిజమే, తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టినరు? నాగార్జున సాగర్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్. ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్డ్. ఇది నిన్న జరిగింది. అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు. ఇది నిన్న జరిగిన పని. తెలంగాణ ఉన్న రోజులు
అడుగు కూడా పెట్టనీయలే వాళ్ళని మనం కేసీఆర్ గారు. అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు. తన్ని తరిమేసిండ్రు మన పోలీసు, పూర్తిగా నాగార్జున సాగర్ను మన కంట్రోల్లో పెట్టిండ్రు. నాగార్జున సాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం, ఒక్క పంట నష్టపోనీయకుండా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. నాగార్జున సాగర్ చరిత్రలో 65 ఏళ్ళ నాగార్జున సాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం. అది గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణ నీళ్ళు కావచ్చు. ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబి చేతిలోకి తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే, వారికి వచ్చిన సమాచారం మేరకు మేమందరం కూడా ఆ రోజు మాట్లాడినాం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కేసీఆరే అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో 1,00,000 మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిండ్రో, ప్రభుత్వం తోక ముడిచి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబి తీసుకోవడానికి లేదు, ఇంతకాలం మా తెలంగాణ చేతులు ఎట్లయితే ఉందో మా తెలంగాణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిండ్రు. మళ్ళీ తెల్లవారి నుంచి నిద్రపోయినారు. అవతల ఏం జరుగుతుంది, ఏం కుట్రలు జరుగుతున్నాయనే సోయి లేదు ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకే పోతుంది నాగార్జున సాగర్. ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం దోసుకపోయిండ్రు. వాళ్ళ వాటా ఈ మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు. చంద్రబాబు భయ మోడీతో మంచిగా ఉండాలని. చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దోసుకోపోవాలి, తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. కానీ మరి వీళ్ళకి లేదు సోయి. తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్ప చెప్తున్నారు, నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవాళ.